ప్రైజ్ గాడ్. ఎంతమందికి అర్థం అవుతుంది? ఇఫ్ యూ చూస్ డెత్, యూ విల్ డై, యూ విల్ స్ట్రగుల్, యూ విల్ క్రై, యూ విల్ క్రష్, యూ విల్ లూజ్, యూ విల్ హ్యావ్ పెయిన్, యూ విల్ హ్యావ్ డిజీజ్. ఎంతమందికి సరదా ఉన్నదా? No, nobody wants it. Death. But if you choose life, you will have success, you will have happiness. How can you choose? Hey, epigenetics. అప్పుడే ఉన్నది. You can do it. విధి కాదు, రాత కాదు, లోపల డెస్టినీ కాదు. అసలే సిటీ ఆఫ్ డెస్టినీలో ఉన్నాం. సో నా ఈ సిటీ ఆఫ్ డెస్టినీలో ఉండి డిస్టైన్ అయిపోయాను అంటే అంతే, ఖతం. దుకాన్ బంద్, బిజినెస్ ఖతం, ముందుకెళ్ళాం. సో ఈ దాన్ని ఆ సెల్స్ కణాల మీద ఉన్న ఆ జీవంతో యూ కెన్. ఎలాగా? ఇప్పుడు ఎలాగా? రైట్, ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలాగా? హౌ వండర్ఫుల్. సో ఎవ్రీబడి సే ఎవ్రీథింగ్ దట్ హ్యావ్ టు బి డన్ ఈజ్ విత్ ద టాప్ మ్యాటర్. అనండి, విత్ ద టాప్ మ్యాటర్. ఫస్ట్ అది డీల్ చేయి. మీ ఇంట్లో ఎవరైనా గొడవ ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ తర్వాత ఫస్ట్ ఇది డీల్ చేయి అను. ఓ ఏడుస్తున్నావు అనుకో, ఆ ఏడు పక్కన పెట్టు, ఫస్ట్ ఇది డీల్ చేయి. ఓడిపోతున్నావు అనుకో, ఏంటి జీవితం అంతే అంతే నో, అది ఫస్ట్ నాకు పక్కన పెట్టి ఇది డీల్ చేయి. చూస్ లైఫ్. ఆ జీవాన్ని ఎన్నుకో. ఆ జీవాన్ని ఎన్నుకుంటే యూ విల్ నాట్ సే ఎన్డి హే సై అని అను. You will correctly speak, you will correctly divide. కరెక్ట్గా నీ జీవితం బాగుపడిపోతుంది if you do it correctly. Amen. Praise the Lord. Hallelujah. If you have a problem, దారిద్ర్యంలో ఉన్నావా, డబ్బులు లేకుండా ఉన్నావా, ఏదన్నా ఖర్చు పెడతావంటే డబ్బులు లేకుండా ఉన్నాయా? Why? ఎందుకు? Come on. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లోపల నుంచి పౌరుషం పుట్టుకుని వస్తుందో మంట రగులుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏదైనా ఇఫ్ యూ ఆర్ ల్యాకింగ్ సంథింగ్, ఇట్ షుడ్ నాట్ బి. నీ లోపల ఉన్న డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ అది కాదు. ఒకవేళ దేవుడు అది పెట్టలేదు, ఆదాంలో పెట్టలేదు, కానీ ఒకవేళ ఆ మ్యూటేషన్స్ ద్వారానో లేకపోతే దేని ద్వారా డివిజన్ ద్వారానో పేరెంట్స్ ద్వారానో ఆ డిఫెక్టెడ్ డిఎన్ఏ వస్తే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు చేంజ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీకు ఒక ఛాన్స్ ఉన్నది, నీకు ఒక అవకాశం ఉన్నది ఆ ఎక్స్ప్రెషన్స్ని మార్చేయటానికి. యూ హ్యావ్ ఎ ఛాన్స్. డోంట్ స్ట్రగల్ ఇన్ పావర్టీ, డోంట్ స్ట్రగల్ ఇన్ నో మనీ కాంటెక్స్ట్, డోంట్ డూ ఇట్. సో వాట్ వీ బిగిన్ టు డూ, మాకు ఈ మధ్య అర్థం అవుతుందండి. అందరూ చెప్పండి, ఈ మధ్య అనండి. ఈ మధ్య అర్థం అవుతుంది. సో వీఆర్ టేకింగ్ ఎవ్రీ అడ్వాంటేజ్ ఎట్ అవర్ హోమ్. సో వాట్ వీ డూ ఇస్, మనీ కావాలా? మా పెద్ద పాప వచ్చి మనీ కావాలా నన్ను అడుగుతుంది ఈ మధ్య. చూడండి ఎలాగైపోయిందో. అంటే ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. మన సొసైటీ ఏంటంటే ఫాదర్ ఇస్ అ ప్రొవైడర్. ద డాటర్ కమ్స్ అండ్ సేస్, రిమైండ్స్ మీ హౌ ఎ ప్రొవిజన్ కెన్ బి డన్. ఆమేన్. హౌ? అందరు గట్టిగా చెప్పండి, ఎపిజెనెటిక్స్. నేను ఎందుకు ఎపిజెనెటిక్స్ అంటున్నానంటే అర్థం అవుతుందండి. కానీ మన 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 టెండెన్సీ అది కాదు, అది ఆళ్ళు పెట్టుకున్న పేరు. చెప్పండి, ఆళ్ళు పెట్టుకున్న పేరు, ఆళ్ళు పెట్టుకున్న పేరు. బట్ ఓవర్ దాట్, ఓవర్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ ద పవర్ టు గివ్ ఎక్స్ప్రెషన్. జెనెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు, నీ అట్మాస్ఫియర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు, నీ సందర్భంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని మార్చి ఆ భావాల్ని మార్చేయచ్చు. నీ సిచ్యువేషన్స్ ఎలాగ వెళ్తున్నాయో ఆ సిచ్యువేషన్స్కి ఉన్న భావాలని నువ్వు మార్చేయచ్చు, మార్గాల్ని మార్చేయచ్చు. ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో నీ ఇష్టం, కామాలు ఎక్కడ పెట్టాలో నీ ఇష్టం, ఎక్స్క్లమేటరీలు ఎక్కడ పెట్టాలో నీ ఇష్టం. యూ కెన్ గివ్ యువర్ ఎక్స్ప్రెషన్ టు మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏంటి జ్ఞానం? ఏ జ్ఞానంతో ఈ మానవుడు వచ్చాడు? ఈ జ్ఞానంతో he is bringing wrought many miracles. What is this wisdom? అందరు గట్టిగా చెప్పండి, the wisdom of the unseen అనండి. సో ఈరోజు సర్వీస్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తాం, I carry the wisdom of the unseen. Finish. You carry that, the very knowledge. ఆ జ్ఞానమే, లోపల ఉన్న జ్ఞానమే. అంటే జాగ్రత్తగానండి. సంతోషం అయిపోతుందా? ఆహా, నాకు సీక్రెట్స్ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? దట్స్ అ వే ఫర్ యువర్ మిరకల్స్. దట్స్ అ వే. అదే జ్ఞానం అంటే ఏదో
ఎక్కడ ఎంత బరువు ఉంటుందో. దట్స్ ద డోర్వే. జ్ఞానం. ఇప్పుడు నువ్వు కంక్లూడ్ చేసుకోవాలి, నువ్వు ఆ నిర్ణయానికి వచ్చేయాలి. వచ్చినప్పుడే అది పనిచేయటం మొదలవుతుంది. లేకపోతే ఇంకా ఎతుకుతానే ఉంటావు. అది ఎక్కడ, అది ఎప్పుడు వస్తుంది, అదేంటి పాస్టర్ గారి దగ్గరే ఉన్నదా. చాలామందికి ఎలాంటి జ్ఞానం తెలుసో చెప్పరండి, చెప్పరు. ఒక స్కూల్ పెట్టి $50,000 అంటారు. Freely I have received, freely I will give. Amen. Everybody loudly say epigenetics. All right. మన అందరికి అర్థమైపోయింది ఈ లైఫ్ న్యూట్రల్ అని. ఏది అనుకుంటే అది వచ్చేస్తుందని. దాని మీద ప్రవహించే ఆ ఫ్లో, అసెండింగ్ అండ్ డిసెండింగ్, ద లైఫ్ ఆఫ్ ద హెవెన్ దట్ కేమ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి వచ్చిన జీవాన్ని నీ వశంలో, అంటే యేసు నామంలో అనే ఆ దాంట్లో నువ్వు పెట్టుకుని నువ్వు నీ జీవితానికి ఒక భావాన్ని ఇవ్వచ్చు అన్న విషయం. ఎలాగివ్వాలి అన్న ప్రశ్న దగ్గర మనం మొదలు పెడదాం. ఎలాగివ్వాలి? హౌ? వాట్స్ ఎ వే? ఎలాగా అంటే, యు ఆల్ విత్ మీ? ఓకే, నౌ దిస్ ఈజ్ అమేజింగ్. మనం ఏమనుకుంటామంటే యాకోబు నిచ్చిన దగ్గర, సొలొమోను కూడా నిచ్చిన, కానీ యాకోబు దగ్గరకు వద్దాం ముందు. యాకోబు నిచ్చిన దగ్గర ఇక్కడ దేవుడు ఉన్నాడు అని బేతేల్ అని పేరు పెట్టేసి వెళ్ళిపోయాడు అని మనం అనుకుని మనం మోసపోతూ ఉంటాం. ఆహా, I want you to understand that night Jacob would have received wonderful wisdom. ఆ విజ్డమ్ గురించి చెప్తాను. ఓకే, ఆ విజ్డమ్ని ఎలాగిచ్చేసాడు, ఏంటి ఆ ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి? ఆ ఎపిజెనెటిక్స్ అనే ఆ జ్ఞానం పరలోకం నుంచి యాకోబులోకి ఎ మిస్టిక్ డివైన్ నాలెడ్జ్ ఆఫ్ హెవెన్, కోడ్స్. ఓకే, అందరూ చెప్పండి, జేకబ్స్ కోడ్. It's a Jacob's code. He got that code. Wonderful. I'm going to reveal and open. దాన్ని విడుదల చేస్తున్నాను. యాకోబులో ఉన్న ఆ సీక్రెట్ కోడ్, అది నీకు అర్థమైపోయింది అంటే వండర్ఫుల్. ఓకే, ఏంటి అంటే ఒక స్టోరీ చెప్తాను జాగ్రత్తగా. చాలా కాలం క్రితం ఏమైంది అంటే, యాకోబు ఆయన కాబోయే మామగారి దగ్గరికి వెళ్ళాడు. లాబాన్, గ్రేట్ మ్యాన్, మోసగాడు, డబల్ మోసగాడు. సో ఆ గొర్రెల్లో, పుట్టబోయే గొర్రెల్లో మచ్చలున్నా సారలున్నా ఆ గొర్రెలన్నీ నాయే అన్నాడు. అంటే లాబాన్ అనుకున్నాడు, నైట్ గొర్రెల్లో ఉన్న మచ్చలతో ఉన్న గొర్రెలు, సారలతో ఉన్న గొర్రెల్ని కిడ్నాప్ చేశారు, బయటికి తీశారు. యాకోబు దగ్గర ఓన్లీ ప్లెయిన్ వైట్ గొర్రెలు పెడతాం. ఈ వైట్ గొర్రెలు ఎవరిని పుట్టిస్తాయి? డిఎన్ఏ. వైట్ గొర్రెలు ఎవరిని పుట్టిస్తాయి? వైట్ గొర్రెల్ని. అని ఏం చేశాడంటే ఆ రాత్రి సరఫరా చేసేసాడు. లోపలికి వెళ్ళిపోయి, ఆ మందలోకి వెళ్ళిపోయి మచ్చల్లో ఉన్న గొర్రెల్ని, తర్వాత సార్లుగా ఉన్న గొర్రెల్ని, మేకలను అన్నిటిని సెపరేట్ చేసేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి 3 రోజుల డిస్టెన్స్లో వాళ్ళని పంపించేశాడు. మార్నింగ్ చూడగానే అన్ని ప్లెయిన్ మేకలు, ప్లెయిన్ గొర్రెలు. యాకోబు అనుకుని అంటాడు, మామగారు పడ్డాడు. ఎందుకు చెప్పా? జేకబ్ గాట్ సమ్ విజ్డమ్. ఆ విజ్డమ్ గురించి చెప్తా. సో ఏం చేశాడంటే వాటిని మేపటానికి ఒక స్థలానికి తీసుకెళ్ళిన తర్వాత జాగ్రత్తగానండి, అవి మేస్తా ఉన్నప్పుడు ఈయనతే కదండి, వెన్ దే వర్ మేటింగ్, వాట్ హీ డిడ్, 3 చెట్లు బ్రాంచెస్ని పట్టుకున్నాడు. పాపులర్, ప్లెయిన్ అండ్ ఆల్మండ్ బ్రాంచెస్ తీసుకుని, అవి ఉంటాయి కదండి బ్రాంచెస్, బద్దలు పీకే, ఒక గ్రీన్ డార్క్గా ఉన్న బద్ద వదిలేసాడు, మళ్ళీ ఇంకోటి పీకే చూస్తే అవి సారలుగా కనిపిస్తున్నాయి. ఓకే, సారలుగా కనిపించే ఏం చేశాడంటే నీళ్ళు తాగే దగ్గర పెట్టాడు. రోజు మేసే ఈ మంద అక్కడికి వచ్చి సారలు చూస్తున్నాయి.
అందరూ చెప్పండి, చూస్తున్నాయని. కొంచెం గట్టి చెప్పండి, చూస్తున్నాయని. సార్లు చూస్తున్నాయి. చూసేటప్పటికి అవి ఈనిన తర్వాత, పిల్లల్ని పుట్టిన తర్వాత పిల్లలన్నీ సార్లుగా పట్టినాయి. మచ్చలు ఈ సార్లుగా తీసినాయని ఇదంతా నా సొంతం అని సపరేట్ చేశాను. ఇంకోటి, మళ్ళీ ఈయన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మచ్చలుగా పుట్టినాయి. అవి చూస్తా, సార్లు చూసి మచ్చలుగా పుట్టినాయి. మచ్చలుగా ఆ డాట్ స్పాట్స్ అన్నీ మళ్ళీ సపరేట్ చేశాను. అన్నీ సపరేట్ చేసి జాగ్రత్తగానండి, అవి ఈనే సమయంలో బక్కగా సన్నగా ఉన్నాయనుకోండి, వాటి దగ్గర ఈ కర్రలు తీసేసేవాడు. ఎప్పుడైతే ఆ కర్రలు తీసేసాడో ఈ బక్కగా సన్నగా వీక్గా ఉన్నాయి, ప్లెయిన్గానే ఉండే. స్ట్రాంగ్గా ఉన్న గొర్రెల దగ్గర ఆ కర్రలు పెట్టేవాడు. అవి చూస్తూ ఉండే. అంతా చెప్పండి, చూస్తూ ఉండే అని. చూస్తూ ఉండే. అందరు గట్టిగా చెప్పండి, చూస్తూ ఉండే. ఎప్పుడైతే సార్లు చూస్తూ ఉన్నాయి, ఆ బలంగా ఉన్నాయి, బలమైన పిల్లలు, సార్లు పిల్లలు, మచ్చలు పిల్లలు. కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత లాభాన్ని వచ్చేటప్పటికి బలంగా ఉన్నాయన్నీ సార్లు మచ్చలు అన్నీ నెమ్మదిగా ఉన్నాయి, వీక్గా ఉన్నాయన్నీ లాభానికి చెందిన గొర్రెల్లాగా ఉన్నాయి. ఇది ఎలాగా సాధ్యం? How it is possible? ఇది ఎలాగా సాధ్యం? కమాన్, నేను ఒక విషయం అడుగుతున్నా, ఇది ఎలాగా సాధ్యం? How it is possible? ఇప్పుడు ఆ రోజుల్లో సైన్స్ లేదు, కానీ సైంటిఫిక్ అది. ఇట్ ఈస్ విత్ ద లైఫ్. ఆ గొర్రెల జీవితాలతో ఏదో మెనిపులేట్ చేసినట్టు ఏదో చేశాడు అక్కడ. హౌ కమ్? జాగ్రత్తగానండి, హౌ కమ్? సో నా ఇప్పుడు ఇది ఎలాగా జరిగిందంటే, నేను రాత్రి చదువుతూ ఉంటుంటే యాకోబుకి ఒక జ్ఞానం. అంతే చెప్పండి, యాకోబుకి ఒక జ్ఞానం. ఆ జ్ఞానంతో ఏమని మనకి అర్థం అవుతుంది అంటే, అవి ఎందుకు సార్లు బద్దలుగా అలాగా పెట్టాడు అంటే, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ద లైఫ్ దట్ ఈస్ అపాన్ ఎపిజెనెటిక్స్, ఆ చేంజెస్ ఎలాగా జరిగినాయి అంటే, దేర్ ఈస్ అ పవర్ ఇన్ సీయింగ్. నీ చూపులో ఒక శక్తి. దేర్ ఈస్ అ పవర్. జేకబ్ స్కోర్ చెప్తున్నాను, ఇది ఎలాగ తెలుసుకున్నాడో నాకు తెలియదు, బట్ దేర్ ఈస్ అ పవర్ ఇన్ సీయింగ్. పక్కన వచ్చేసి ఇలాగ చూసి, there is a power in seeing anandi. There is a power in seeing. He knew that life expression can be changed by watching. నువ్వు చాలాసార్లు జాగ్రత్తగా, నీ జీవితంలో ఇదంతా జరగట్లేదు, అదంతా జరగట్లేదంటే, హే కమ్ ఆన్, యు ఆర్ నాట్ సీయింగ్. నువ్వు చూడట్లేదు కాబట్టి నీకు రాట్లా, నీకు దక్కట్లా, నువ్వు సంపాదించుకోలేకపోతున్నా. నువ్వు చూడట్లా. పక్కన వాళ్ళు వచ్చేసి చూస్తున్నావా అని అడుగు. నేను అడిగిచ్చాను కాబట్టి మీరు అన్నారు కదండి, ఒకసారి చెప్పండి, చూస్తున్నావా అని అడగండి. నువ్వు చూడట్లేదు కాబట్టి నీకు అద్భుతం రాట్లా. అందరు గట్టిగా, దేర్ ఇస్ అ పవర్ ఇన్ సీయింగ్ అనండి. There is a power in seeing which can change. ఏంటి చేంజ్ అంటే? ఆ ఇన్ఫర్మేషన్. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే? జాగ్రత్తగా, there is something above that information. ఏంటి above that? ఆ ఇన్ఫర్మేషన్ మీద. అంత చెప్పండి, మీద. ఆ మీద అనే దాని మీద స్టడీస్ ఏమంటారు? ఎపిజెనెటిక్స్, అపాన్ జెనెటిక్స్. ఆ ఇన్ఫర్మేషన్ మీద నువ్వు జాగ్రత్తగానండి, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కానీ నేను ఒక చెప్తున్నాను, ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇంకోటి ఏదో ఉన్నది. నువ్వు నీ జీవితంలో కష్టాలు పడుతున్నావు, ఆ కష్టాలు ఉన్నాయి కరెక్టే, కానీ ఆ కష్టాల మీద ఏదో ఉన్నది. నీ జీవితంలో డబ్బులు లేవు, ఆ డబ్బులు లేని పరిస్థితి కరెక్టే, కానీ ఆ డబ్బులు లేని పరిస్థితి మీద ఏదో ఉన్నది. నీ జీవితంలో బాధలు, కష్టాలు, రోగాలు, అది కరెక్టే, డాక్టర్ చెప్పింది కరెక్టే, నువ్వు చూసింది కరెక్టే, అది సత్యమే, కానీ అన్నిటి మీద ఏదో ఉన్నది. దేర్ ఇస్ సంథింగ్ అపాన్ ఇట్. యూ కెన్ చేంజ్
దేవుడు ఆ చూపులో ఇచ్చాడు. చూస్తున్నావా? ఏం చూస్తున్నా? ఏంటి నువ్వు చూసేది? జాగ్రత్తగానండి. ఒక చిన్న విషయం చెప్తాను. ఆ మామగారు వచ్చారు. నేను మామగారు స్టోరీ కావాలా? మామగారు వచ్చారు. మామగారు వచ్చిన తర్వాత చూసిన తర్వాత అక్కడ ఏమని చూస్తున్నాడంటే ఇంకా ఎక్కువ యాకోబుకి వెళ్ళిపోతున్నాయి, కానీ తక్కువ బక్కగా ఉన్నాయి, వీక్గా ఉన్నాయి, మామగారికి వస్తున్నాయి. అప్పుడు ఏమంటున్నాడంటే, జెనసిస్ చాప్టర్ 31 ఒకసారి చదువుదాం. మీ ఆఫీస్లో మీ బాస్ మీ వేజెస్ తక్కువ కింద మీద చేస్తున్నాడు, మోసగాడు. దే డోంట్ వాంట్ యూ టు డెవలప్. లాభాన్ని కూడా అలాంటి వాడే. ఎన్నిసార్లు మార్చేసాడంట? 10 times. ఎలాగ మార్చాడంటే, జాగ్రత్తగానే ఎలాగ మార్చాడంటే, ఇప్పుడు అన్ని స్పాటెడ్, అన్నీ బలంగా ఉన్నాయి కదండి, ఇవన్నీ తక్కువగా ఉన్నాయి, బలంగా లేవు, వీక్గా ఉన్నాయి. సో ఏమన్నాడంటే నెక్స్ట్ టైం వచ్చి, హే నీ 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 ఈ ఉద్యోగానికి జీతం ఏంటి అంటే, నెక్స్ట్ టైము స్పాటెడ్ అన్నీ నాయి, నెక్స్ట్ టైం సార్లీ అన్నీ నాయి, నెక్స్ట్ టైం మచ్చలు అన్నీ నాయి, ప్లేని అన్నీ నీ. ఏది చేసినా, లోకం నిన్ను ఏది మాట్లాడినా, ఎవరు నీతో ఏది మాట్లాడినా, నీకు జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం పైనుంచి నీకు సరఫరా అయితే, ఆ జ్ఞానంతో నువ్వు డీల్ చేస్తే, ఇఫ్ యు డీల్ విత్ దట్, వాట్ ఎవర్ యు వాంట్ దట్ షల్ బి బోర్న్. అక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, 10 సార్లు మార్చాడే కానీ 10 సార్లు దేవుడు నాకేది కావాలో అయ్యే పుట్టించాడు అంటున్నాడు, అయ్యే వచ్చినాయి అంటున్నాడు. Everybody loudly say epigenetics. There is a life above, upon, you can change it. నువ్వు అనుకున్నాడు విధి పాస్టర్ గారు, రాత పాస్టర్ గారు, అది ఎవరు మొహం చూసానో నాకు తెలియదు. నో, యూ కెన్ చేంజ్ ఇట్. యూ కెన్ చేంజ్ ఇట్. నువ్వు మార్చేసుకోగలవు. సో నెక్స్ట్ టైం ఏమైనాయి అంటే, బక్కగున్నాయన్నీ స్పాటెడ్, స్పెకిల్డ్, సార్లు అన్నీ, మచ్చలు అన్నీ బక్కగా అయిపోయినాయి, తక్కువ అయిపోయినాయి నంబర్లో. ప్లెయిన్గా, బ్రౌన్గా, బ్లాక్గా, వైట్గా, నేను బొజ్జుగా, ఎక్కువగా, పెద్దగా అయిపోయినాయి. వచ్చి హే నో 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 నో, నెక్స్ట్ టైం ఈ సార్లు స్పెకల్ అన్నీ నీ, ప్లెయిన్గా ఉన్నాయని నాయి. అప్పుడు ఏం జరిగింది? మళ్ళీ వచ్చి హే హే అన్నాడు. ఎంత జాగ్రత్తగా ఒక విషయం చెప్తాను, ఎంత లోకం నీ దగ్గరకు వచ్చి హే అన్నా ఏమీ అవ్వదు. ఎందుకంటే చెప్పండి, నాకు దేవుడు జ్ఞానం ఉన్నదని. ఐ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఒక్కసారి నెగ్గాడు, 2 సార్లు నెగ్గాడు. ఈయన ఎన్నిసార్లు మార్చేశాడు? 10 సార్లు మార్చేశాడు. అప్పటి వరకు ఈ జ్ఞానం గొర్రెల మీద ఉపయోగించాడు. జాగ్రత్తగానే ఈ జ్ఞానం గొర్రెల మీద ఉపయోగించాడు. గొర్రెలు ఏదైతే చూసినాయో, ఏదైతే చూడలేదో, ఏదైతే చూసినాయో, ఏదైతే కావాలని కోరుకుని వాటిని మెంట్ చేసి, ఫామ్ చేసి, చేంజ్ భావాల్ని మార్చాడో గొర్రెల మీద బాగా ఉపయోగించాడు. బట్ దేర్ వాజ్ అ టైం, ఒక సమయం వచ్చేటప్పటికి అర్థం కాల యాకోబుకి. ఏంటి ఎన్నిసార్లు మార్చేస్తున్నాడు ప్రభువా, ఏంటి ఎన్నిసార్లు మార్చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఆ ప్రయోగాలు నీ పరిస్థితుల మీద చేసినప్పుడు నెగుతావు. ఒక్కొక్కసారి నీ రోగం మీద చేసినప్పుడు నువ్వు నెగుతావు. ఒక్కొక్కసారి బయట ఉన్న పరిస్థితులు కూడా నీ కొరకు మారిపోతాయి, చక్కగా జరుగుతాయి. కానీ ఒక్కొక్కసారి అంత జరిగిన తర్వాత నీకు బలం పోతుంది. నీ జీవితంలో నేను ఓడిపోయానేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో అనే పరిస్థితికి నువ్వు వచ్చినప్పుడు, అప్పుడు జాగ్రత్తగా నువ్వు ఉపయోగిస్తున్నావే వేరే దాని మీద నుంచి. అక్కడి నుంచి యాకోబు ఏం చేశాడంటే 11వ వచనంలో ఒక విషయం కనిపిస్తుంది. 10 సార్లు మార్చేశాడు ఈ మామగారు. 10 సార్లు మార్చేసేటప్పటికి అప్పటి వరకు గొర్రెల మీద ఉపయోగించే యాకోబు దగ్గరికి దేవదూత వచ్చింది. జాగ్రత్తగానే ఈ దేవదూతలు ఎక్కడుంటాయంటే, పక్కనలో వచ్చేసి పైకి కిందకి వెళ్తానండి. కొంచెం గట్టి చెప్పండి, పైకి కిందకి వెళ్తానండి.
What does that denote? The life in heaven. It's a secret of life in heaven. ఆ దేవదూత వచ్చింది, who has a very life. ఆ పరలోకంలో ఉన్న జీవంతో, లోపల ఉన్న జీవంతో, ఆ జీవంతో ఆ ఏంజల్, ఆ దేవదూత వచ్చి యాకోబుతో ఏమన్నాడు అంటే, and the angel of God spake unto me in a dream saying, Jacob, and I said, here I am, Lord. అనగానే అప్పుడు ఈ దేవదూత ఒక సీక్రెట్ చెప్తున్నాడు. He's saying a secret. ఏంటి ఆ సీక్రెట్? నెక్స్ట్ వర్డ్స్. ఏంటి ఆ సీక్రెట్? అందరు గట్టిగా చదవండి. And he said, lift up now thine eyes. నీ కళ్ళు, నీ కన్నులు ఎత్తు, చూడు యాకోబు, చూడు. చూపులో శక్తి ఉన్నది. నువ్వు చూస్తే నీ ఆ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. నువ్వు చూస్తే అవన్నీ మారిపోయే శక్తి నీకు దేవుడు ఇస్తున్నాడని. లిఫ్ట్ అప్ thine eyes and see all rams which reap upon the cattle, ring speckle, gristle, for I have seen all that Laban doeth unto thee. లాబాన్ ఏదైతే చేస్తున్నాడో నేను ముందే ఎరిగి ఉన్నాను. నీకు ఇప్పుడు ఏం కావాలి? మచ్చల స్వప్నంలో చూడు, మచ్చల గొర్రెలనే చూడు అంటున్నాడు. నీకేం కావాలి? ప్లెయిన్ కావాలా? ప్లెయిన్ చూడు. ఈ రోజు దేవదూత నిలబడి నీ జీవితంలో చెప్తున్నాడు, నీకేం కావాలి చూడు, అది నీకేం కావాలో చూడు, అది తప్పకుండా నీ జీవితంలో వస్తుంది. తప్పకుండా నీ జీవితంలో వస్తుంది. You are not seeing it. నీకు ఆ కోడ్ అర్థం కాలేదు, ఆ సీక్రెట్ నీకు అర్థం కాలేదు. నువ్వేం చూస్తున్నావు? ఏడుపుని చూస్తున్నావు. నువ్వేం చూస్తున్నావు? ఆ రోతని చూస్తున్నావు. నువ్వేం చూస్తున్నావు? ఆ దారిద్ర్యాన్ని చూస్తున్నావు. నువ్వేం చూస్తున్నావు? ఫెయిల్యూర్స్ని చూస్తున్నావు. అయ్యో నేను అక్కడికి వెళ్తే ఫెయిల్ అయిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతే పడిపోతానే అని చూస్తున్నావే కానీ, ఇఫ్ యూ వుడ్ సీ the speckled shall come. If you shall see the spotted shall come. If you see the success shall come. If you see it, if you see it in the name of Jesus Christ, in the name of Jesus Christ. నేను ఒక విషయం చెప్పాలా, జాగ్రత్తగా నండి. అపాన్, అందరూ చెప్పండి, అపాన్ the Lord says, I have given him a name upon all other names. అన్ని నామాల కన్నా పై ఆ పైనున్న నామానికే స్పందిస్తుంది. పైనున్న నామానికే స్పందిస్తుంది. In the name of Jesus Christ. In the name of Jesus Christ. చూస్తున్నావా? ఏంటి నువ్వు చూస్తున్నావు? What are you seeing? నువ్వు చూసేదే మాట్లాడుతున్నావు. ఆ ఓటమి మాట్లాడుతుంది. అదైపోతుంది, the angel gave him a code. You see that, Jacob? చూడు, నీకేం కావాలో చూడు. నాకు మొదటిసారిగా ఇంకొక సీక్రెట్ అర్థమైంది. యూ కెన్ కంట్రోల్ యువర్ డ్రీమ్స్ అని. దిస్ ఇస్ అమేజింగ్ ఫర్ మీ. అది ఎలాగ మాస్టర్ గారు? నిద్రలో నేను ఎలాగా కంట్రోల్ చేయగలనంటే, నిద్రలో కంట్రోల్ చేయకు, నిద్ర ముందు కంట్రోల్ చేయి, నిద్రలో కంట్రోల్ అవుతుంది. నిద్రపోకముందు పరలోకం చూడాలనుకుంటావా? మోకాళ్ళు వేసా, లేకపోతే ఏదో ఒక చేయి, అక్కడ నిలబడి, ప్రభువా, ఐ వాంట్ టు సీ హెవెన్. యూ విల్ సీ హెవెన్. ఏంటి జ్ఞానం? ఈ మానవుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అంటున్నారు. దట్ హీ బ్రింగ్ ఫోర్త్ గ్రేట్ మిరకల్స్ అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రతి రాత్రి తండ్రి దగ్గర ఉండేవాడు. తండ్రి ఏదైతే చూపించాడో నేను అదే చేస్తాను అంటున్నాడు. హీ వాజ్ సీయింగ్, ఐ సీయత్ వాట్ ఫాదర్ డూయత్ అంటున్నాడు. తండ్రి ఏదైతే చేస్తున్నాడో కుమారుడు అది చూస్తున్నాడు అన్నాడే. దట్ ఈస్ ఎపిజెనెటిక్స్, డివైన్ ఎపిజెనెటిక్స్. He knew. నెక్స్ట్ డే ఎంతమంది కుంటోళ్ళు, నెక్స్ట్ డే ఎంతమంది గుడ్డోళ్ళు, నెక్స్ట్ మంది ఎంతమంది చనిపోయిన వాళ్ళు, వాళ్ళ డిఎన్ఏలు అంతా ఆ కనిపించని స్థలంలో ఉన్న విజ్డమ్. He would walk into the village. By the time he would come out, the village swept with the healing and the miracles.
నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆ జ్ఞానం నాకు కావాలి, అలాంటి జ్ఞానం నాకు కావాలి. నేను ఏం చూస్తున్నావు? న్యూస్ పేపర్ చూస్తున్నావా? ఆ న్యూస్ పేపర్లో యాక్సిడెంట్స్ చూస్తున్నావా? ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని చూస్తున్నావా? బాంబులు వేసిన వాళ్ళని చూస్తున్నావా? నరికేసిన వాళ్ళని చూస్తున్నావా? నీ జీవితం అంతా దాంతోనే నిండిపోతుంది. ఏం చూస్తున్నావు? టీవీలు చూస్తున్నావా? రాత చూస్తున్నావా? ఇంటర్నెట్లో నీ జీవితం దాంతో నిండిపోతుంది. వాట్ ఆర్ యు సీయింగ్? వాట్ ఆర్ యు సీయింగ్? ఒకసారి ఒక ఆయన విగిల్ స్మిత్ దగ్గరికి ఒక అంబ్రెల్లాను ఒక న్యూస్ పేపర్ పెట్టుకుని బెల్ రింగ్ చేశాడు. విగిల్ స్మిత్ గారు ఓపెన్ చేయగానే ఆయన న్యూస్ పేపర్ పట్టుకుని కెన్ ఐ కమ్ ఇన్ సైడ్ అంటే ఆయన అన్నాడు, పుట్ ద డెవిల్ అవుట్ సైడ్ అండ్ కమ్ ఇన్ అన్నాడు. Put the devil, that newspaper, everything of that world is there inside. What are you saying? ఈ రోజు నీ జీవితం అలాగెందుకు కట్టబడ్డది అంటే, నీ కట్టబడిన అన్నీ ఒకసారి గమనించు. అది ఎప్పుడో చూసావు, అయ్యే చూసావు. ఈరోజు ఉదయకాలన్న ఐ కాల్ టు యూ టు లుక్ ఇన్ టు వాట్ ఫాదర్ డూయత్. ఆ తండ్రి ఏం చేస్తున్నాడో ఆ పరలోకాన్ని చూడు. ఆ పరలోకంలో ఉన్న జీవం నీ లోపలికి వచ్చేస్తాను. ఐ టెల్ యూ, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మధ్య నేను చెప్పుకుంటాను, మై డిఎన్ఏ ఇస్ పర్ఫెక్ట్, ఎక్కడ డిఫెక్ట్ లేవు. ఐ గివ్ ఎక్స్ప్రెషన్స్ టు మై లైఫ్. ఆ నొప్పుల్లో, ఆ రోగంలో, ఆ గొడవల్లో నేనెందుకు తలదూర్చాలి? అదే నా పాదాల కిందకి రావాలి. ఒకవేళ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలని కోరిక కలిగితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని నోట్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. ఇప్పుడే ఫోన్ చేయండి. కలిసి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. అలాగే నాకు ఇంకేదన్నా రాయాలి అంటే స్క్రీన్ మీద కనిపించే ఈమెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. నాకు మీరు ఈమెయిల్స్ ఇవ్వచ్చు. మేము మిమ్మల్ని ప్రేమించాం కాబట్టి తప్పకుండా మేము స్పందిస్తాం. ఒకవేళ ఆదివారాలు మీరు విశాఖపట్నంలో ఉంటే మా సంఘానికి రావడానికి మేము ఆహ్వానం పలుకుతున్నాం. శివాజీ పార్క్ దగ్గర సవేరా ఫంక్షన్ హాల్ అనే ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారం 9:30కి, ఉదయకాలన్న 9:30కి, సాయంత్రం 7 గంటలకి 2 సర్వీసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. తప్పకుండా వచ్చి నన్ను కలవచ్చు. నేను దానికి హామీ ఇస్తున్నాను. మా సంఘస్థులు అనేకులు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప విషయాలు అనుభవిస్తున్నారు. మీరు కూడా అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.